రాష్ట్రాల్లో రాజకీయం పీక్స్ కి చేరుకుందా? ఇప్పుడు బుక్స్ ట్రెండ్ ఎందుకు హాట్ టాపిక్ గా మారింది? ఏపీలో రెడ్ బుక్, తెలంగాణలో పింక్ బుక్ గా మారబోతుందా? ఎమ్మెల్సీ కవిత రాసే పింక్ బుక్ లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? అసలు తెలుగు రాష్ట్రాల్లో బుక్ల గోలకు బీజం పడింది ఎక్కడ? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఓసారి చూద్దాం. తెలుగు రాజకీయాల్లో బుక్స్ ట్రెండ్. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రెడ్ బుక్, తెలంగాణకు పాకిరా బుక్కుల గోల. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే పింక్ బుక్ ఉందని వార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. రాజకీయ పార్టీలు అన్ని బుక్స్ మెయింటైన్ చేస్తున్నాయి. బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మొదట ఏపీలో ఈ బుక్ల రచ్చ మొదలైంది. ఏపీలో రెడ్ బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్లో రివెంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బుక్కులనే ఆయుధాలుగా భావిస్తున్నాయి. పగ సాధించడానికి సరిపోదా ఒక బుక్ అంటున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన పార్టీలు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా కేసుల్లో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయేవారు. చివరికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును వదిలిపెట్టలేదు. ఆయన్ను ఇరికించేందుకు తప్పుడు పత్రాలు కూడా సృష్టించారని బయటపడింది. అందుకే ఎవరిని వదిలిపెట్టనని అందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేష్ ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లను అందులో రాసుకున్నామని అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ బుక్ ట్రెండ్ సృష్టించింది. ఎంతగా అంటే ఎన్నికలకు ముందు ఆ బుక్ ను హేళన చేసిన వైసీపీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమని వణికిపోతుంది. అయితే రెడ్ బుక్ పాలనలో భాగంగానే తమ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. వల్లభనేని వంశీని కూడా రెడ్ బుక్ కోటాలోనే అరెస్ట్ చేశారని విమర్శించింది. జగనన్న 2.0 సర్కార్లో రెడ్ బుక్ పాలనకు కౌంటర్ ఉంటుందంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ జగనన్న 2.0 మధ్య డైలాగ్ వార్ డైలీ ఎపిసోడ్ అయింది. అయితే ఈ బుక్కుల గొడవ తెలంగాణకు పాకడం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా ఓ బుక్ రాసుకున్నారు. ఆ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఇక అందరి పేర్లు రాశానని వచ్చాక సంగతి చూస్తానన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఆ బుక్ ప్రస్తావన గెలిచిన తర్వాత తీసుకురాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, జైళ్లకు పంపుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వేధింపులకు గురి చేస్తున్న వారి పేర్లను పింక్ బుక్ లో రాస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజా సమస్యలపై ట్వీట్ చేసినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోలీసులను పంపించి అరెస్టు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ రాసుకొని లెక్క సెట్ చేస్తామంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము కూడా చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది. ఇబ్బంది పడద్దు, ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటూ తిరుగుతాడు. చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం. మాకు జయశంకర్ సార్ నేర్పించిండు లెక్కలు ఎట్లా రాయాలనో, ఎట్లా ఉద్యమాలు చేయాలనో. ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మా కార్యకర్తలను కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, ఏపీలో రెడ్ బుక్ ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో పింక్ బుక్ అంత చర్చనీయాంశంగా మారింది. పింక్ బుక్ లో ఎవరి పేర్లు చేరుస్తారో చూడాలి మరి.